హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ రామ్ చరణ్ నటించిన పెద్ది సైన్మా రివ్యూ. మనకు తెలుసు కదా, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో బుచ్చిబాబు లాంటి చిన్న డైరెక్టర్కి ఓకే చెప్పాడనగానే అందరూ అవాక్కయ్యారు. ఇక ఈ సైన్మా ఎలాగుందో ఆ విశేషాలేంటో ఓ పాలి చూద్దాం పదండి. సక్సెస్ గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే, బ్రో నోబడి కేర్స్ యూ అంటిల్ యూ సక్సీడ్ అని అన్నాడు. బుచ్చిబాబు రాసుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామా స్టోరీ లైన్ ఇదే. నిజం చెప్పాలంటే ఇది మనందరి లైఫ్ లైన్ కూడా. మనం చూస్తూ ఉంటాం కదా, సక్సెస్ అయిన వాడిని, స్ట్రగుల్ అయ్యేవాడిని వేరువేరుగా చూస్తుంది ఈ సమాజం. సమాజం దాకా ఎందుకు, మన ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇద్దరు కాలేజ్ పాస్ అవుట్స్ ఉన్నారనుకుందాం. ఒకడు జాబ్ తెచ్చుకున్నాడు, ఇంకోడు ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. సొసైటీ దృష్టిలో జాబ్ తెచ్చుకున్నాడు సక్సెస్ అయినట్టు. వాడు చెప్పేది డకోటా సలహా అయినా సరే అందరూ శ్రద్ధగా వింటారు. అదే స్ట్రగుల్ అయ్యేవాడు చెప్పేది మంచి సలహా అయినా సరే ఈడి మొహంలే అని తీసిపడేస్తారు. అది సక్సెస్కున్న వాల్యూ. గెలుపే బతుకు, ఈ ఒక్క పాయింట్ మీద సినిమాని నడిపించాడు బుచ్చిబాబు. ఆ ఒక్క గెలుపు కోసం హీరో మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అవసరమైన అన్ని ఆటల్లో ప్రావీణ్యం పొందడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అన్నింటికంటే కష్టమైన ఆట ఏంటంటే మనతో మనం మౌనంగా యుద్ధం చేసుకోవడం. ఎవరి లైఫ్లో అయినా అంతే. చీకట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత స్ట్రగుల్ అయినా కూడా సక్సెస్ అనే పదం తోడవకుంటే చేసినవన్నీ చీకట్లోనే కలిసిపోతాయి. నోబడీ కేర్స్. అందుకే గెలుపు అనేది ఎక్కడుందో అక్కడికి అలు పెరగకుండా పరిగెడుతూనే ఉంటాడు పెద్ది. ఎంతైనా ఇది సినిమా స్క్రిప్ట్ కాబట్టి దానికి కమర్షియల్ హంగులు జోడించాలని తపన పడ్డాడు బుచ్చిబాబు. అందుకే తడబడ్డాడు అక్కడక్కడ. అసలు హీరోయిన్ అవసరం లేని ఈ సబ్జెక్ట్ని హీరోయిన్ లెస్గా తీసుంటే యూనిక్ అటెంప్ట్ అయ్యి ఉండేది మన టాలీవుడ్లో. కానీ మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని హీరోయిన్ ట్రాక్స్ పెట్టుకున్నాడు. కానీ సినిమాకి సోలైన సెకండ్ హాఫ్ని ఒక ప్రో లాగా నడిపించేశాడు బుచ్చిబాబు. ఇక దానికి రామ్ చరణ్ ఇచ్చిన స్టెల్లర్ పర్ఫార్మెన్స్కి ఎవడైనా ముగ్ధుడవ్వాల్సిందే. ఓవరాల్గా పెద్ది కేవలం సినిమా కాదు, ప్రతి ఒక్కడి జీవితం. అందుకే సినిమా అయిపోయాక మనం థియేటర్ వదిలేసాక కూడా పెద్ది మనతో పాటే బైక్ పార్కింగ్ దాకా వస్తాడు. అక్కడి నుంచి మనతో పాటే ఇంటి వరకు వచ్చి దిగబెడతాడు. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో రామ్ చరణ్ గురించి తెలిసిందే. డైరెక్టర్ సరైన రోల్తో సవాల్ చేయాలే కానీ చీల్చి చెండాడేస్తాడని చాలాసార్లు ప్రూవ్ చేశాడు. పెద్ది విషయంలో కూడా సరిగ్గా అదే చేశాడు రామ్ చరణ్. ఇది పర్ఫార్మెన్స్ అని చెప్పలేం. యాక్టింగ్ చేయడం వేరు, పాత్రలో జీవించడం వేరు. కానీ పాత్ర కోసం మనలో నుంచి మనం కొత్తగా పుట్టడం వేరు. సినిమా మొదలైన కొద్దిసేపటికే పెద్ది మనోడైపోతాడు. మనల్ని కూడా కథలోకి లాక్కెళ్ళిపోతాడు. సినిమాలో ఎప్పుడైతే యాక్టర్ కనిపించకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందో ఆ అనుభూతికి ఏ అవార్డు కూడా సరిసాటి రాదనే చెప్పాలి. పెద్ది క్యారెక్టర్లో రామ్ చరణ్ అవుట్ ఆఫ్ ది పార్క్ సిక్సర్ కొట్టేశాడని చెప్పుకోవాలి. ఇక హీరోయిన్ జాన్వీ పాప విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం కదా, హీరోయిన్ అవసరం లేని సబ్జెక్ట్ ఇది అని. ఇక రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు పాప ఏదో చేసుకుంటూ పోయిందంతే. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది గౌర్ నాయుడుగా చేసిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి. శివన్న ఎంత గొప్ప యాక్టరో మన తెలుగు వాళ్ళకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ గౌర్ నాయుడుతో తానేంటో తెలుగు ఆడియన్స్కి చూపించాడు శివన్న. ఉంటావా పోతావా అనే సింగిల్ లైన్తో పెద్ది సినిమాకి పెద్ద దిక్కుగా నిలబడ్డాడనే చెప్పాలి. ఇక ఇంకో ఇంపార్టెంట్ రోల్ అప్పలసూరి పాత్రలో మన జగ్గుబాయ్ కనిపించి పిండేశాడు. హీరోకి ఒక పర్పస్ని పెట్టే ఈ పాత్రలో జగ్గుబాయ్ రఫ్ ఆడించేశాడని చెప్పుకోవాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ అంకుల్ ఇచ్చిన 3 చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇంటర్నెట్ని ఎలా ఊపేసాయో చూసాం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఏఆర్ రెహమాన్ అంకుల్ ఇచ్చిన బీజిఎంకి ఆయన్ని ఎందుకు అందరూ సార్ అని సంబోధిస్తారో అర్థమవుతుంది. హీరో పెర్ఫార్మెన్స్తో ఇచ్చే మాస్ కొట్టుడికి ఏఆర్ రెహమాన్ అంకుల్ బీజిఎంతో ఇచ్చే క్లాస్ కొట్టుడు తోడై మనకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఫైనల్గా గెలవడం కోసం కాదు, గుర్తింపు కోసం పోరాడే పెద్ది ప్రతి ఒక్కరిలో ఉన్న ఫైటర్ని తట్టి లేపుతాడు. ఇలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడో కానీ రావు కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్దిని పలకరించాల్సిందే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.